సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి యుద్ధం చాలా తీవ్రంగానే వెళ్తోంది. ఇప్పటికే బి సిరీస్ బాంబర్లతోటి అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ పైన వందలాది బాంబులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే విధంగానే ముందుకెళ్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్లో ఒక రకమైనటువంటి సంక్షోభమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోరోవర్ ఈ దాడి తర్వాత అంటే ఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే నెక్స్ట్ ఇరాన్ను పరిపాలించేది ఎవరు, నెక్స్ట్ ఇరాన్ని ఎవరు రూల్ చేయబోతున్నారు అంటే మొజ్దాబా ఎవరైతే ఖమేనీ కొడుకున్నాడో, సో ఖమేనీ కుమారుడే మొజ్దాబా ప్రస్తుతానికి అక్కడటువంటి ప్రభుత్వాన్ని అనధికారికంగా నడిపిస్తున్నారు, అక్కడటువంటి సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు. మొజ్దాబా గతంలో కూడా కీలకంగా ఉండే రాజకీయాల్లో కీలకంగా ఉండే వ్యక్తి. తండ్రి ముందుంటే తెర వెనుక నుంచి కూడా ఇరాన్ని పరిపాలనా విభాగాలను చూసుకునేటువంటి స్థాయి ఉన్న వ్యక్తి మొజ్దాబా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే మొజ్దాబా గురించి ఎప్పుడైతే వ్యాఖ్య రావడం జరిగిందో అంటే బేసికల్లీ అక్కడ సెక్యులర్ రాజకీయాలు అనేటివి ఉండవు, అక్కడ స్థానం లేదు. ఖచ్చితంగా మతపరమైనటువంటి రాజకీయమే ఉంటుంది. ఖమేనీ లాంటి నాయకత్వమే ఉండాలంటే ఖమేనీ లాగా పటిష్టంగా కఠినంగా వ్యవహరించేటువంటి నాయకుడు ఎవరున్నారు ఇరాన్లో ఉంటే ఖచ్చితంగా మొజ్దాబా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే అక్కడ మొజ్దాబా పేరును కూడా ప్రకటించుకున్నారు. ఇంకా అధికారికంగా దాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మొజ్దాబా గనక అధికారికంగా పగ్గాలు చేపడితే ఖచ్చితంగా మొజ్దాబాను కూడా చంపేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయిల్ ఒక వార్నింగ్ ఇచ్చింది. సో అదే జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. ఎందుకంటే 1970s వారసత్వ రాజకీయాలకు అతీతంగానే ఖమేనీ ప్రభుత్వం ఏర్పాటు రావడం జరిగింది. మళ్ళీ అలాంటి వారసత్వ రాజకీయాలు వస్తే ఇరాన్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది కూడా ఒక చర్చ. బట్ ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే అంటే వాస్తవానికి ఇరాన్లో ఖమేనీ మీద చాలా వ్యతిరేకత వచ్చిన హిజాబ్ సంబంధించినటువంటి వ్యతిరేకత కానీ, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, మహిళల పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కానీ, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి విషయంలో కానీ, సో ఇవన్నీ కూడా చాలా అంశాల్లో వ్యతిరేకత వచ్చినా కానీ ఖమేనీ మరణం తర్వాత ఈ వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది, ఖమేనీని అభిమానించే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ మీద పగతో రగిలిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రాను పెరిగిపోతోంది. మరోవర్ ఇందాక మీరు అన్నట్టు ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సో ప్రస్తుతానికి 3 రోజుల సంతాప దినాలు నడుస్తున్నాయి. సో ఖమేనీ అంత్యక్రియలు ఎక్కడ జరగబోతున్నాయి ఏమిటి అన్నది కూడా కొంత క్లారిటీ రావాలి. తన తండ్రి ఎక్కడైతే అంత్యక్రియలు జరిగాయో అదే సమాధి పక్కన ఖమేనీ అంత్యక్రియలు కూడా జరపడానికి ఇరాన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మొజ్దాబాను అంగీకరించేటువంటి పరిస్థితులు ఉంటాయా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే 1979లో అప్పుడు విప్లవాల విలువలకు ఆధారంగానే ఒక రెవల్యూషనరీతోనే ఖమేనీ అధికారంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా 40 ఏళ్ల పాటు దరిదాపు ఇరాన్ను పరిపాలిస్తూ ఉన్నటువంటి నాయకుడు ఖమేనీ. సో ఖమేనీ తర్వాత అంతటి స్థాయి, అంతటి కఠినంగా ఉండేటువంటి వ్యక్తి, అంత పవర్ఫుల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ముజ్దాబా పేరునే ప్రకటించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఖమేనీ అంటే ఆయన ముందే చెప్పడం జరిగింది, ఒకవేళ ఖచ్చితంగా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులే ఉంటాయి, ఎవరైనా చనిపోవచ్చు. సో ఒకవేళ చనిపోయే పరిస్థితులు ఉంటే కనుక ఇట్లా నాయకత్వ విభాగాలను కూడా ముందే చెప్పారు. సో రేపొద్దున ఖమేనీ తర్వాత నడిపించాల్సినటువంటి నాయకుడు ఎవరు, సైన్యాధ్యక్షులుగా ఎవరు ఉండాలి, ఎవరెవరు చనిపోయేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా ఖమేనీ ముందుగానే ఉంచారు. ఎందుకంటే ఖమేనీ ఏ రోజు బెండవలేదు, ఆయన చావుకి ఎదురెళ్లారు. చస్తామన్నటువంటి విషయం తెలిసే ఆయన అంటే అమెరికాకి ఇజ్రాయెల్కి ఇట్లా ఎదురు తిరిగి నిల్చున్నటువంటి వ్యక్తి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖమేనీ తన 4 దశాబ్దాల పరిపాలనలో అమెరికా ఇజ్రాయెల్ పైన కఠినమైనటువంటి నిరసనలు అణిచివేసే విధంగా పరిపాలించారు. అట్లాంటి కఠినంగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొజ్దాబా అని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొజ్దాబా ఖమేనీ ప్రస్తుతానికైతే ఎంపికయ్యారు. ఆయన వారసుడిగా ఆయన కుమారుడు ఖమేనీని ఎంపిక చేయడం జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏదైతే IRGC ఉందో సో ఆ మద్దతుతో ఈ నియామకం జరిగినట్టు మాత్రం మనకున్నటువంటి సమాచారం. మోరోవర్ ఇరాన్ చరిత్రలో తండ్రి నుంచి కొడుకుకు వారసత్వంగా అధికారం బదిలీ కావడం ఇదే మొదటిసారని చెప్పాలి. అయితే గతంలో అట్లాంటి వారసత్వ రాజకీయాలకు అతీతంగానే ఇరాన్ అప్పుడున్నటువంటి షా పెహ్లవీని గద్దె దింపి ఖమేనీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మొట్టమొదటిసారి చరిత్రలో ఇరాన్ ఒక వారసత్వ రాజకీయాలను మాత్రం తీసుకుంటుందని చెప్పాలి. సో ఇప్పటికే మొజ్దాబాకు సైనిక మద్దతు కూడా లభించింది. మోరోవర్
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సవాళ్లు ఉన్నాయని చెప్పాలి. ముస్తఫా అధికారం చేపడితే కనుక అటు ఇజ్రాయెల్ చంపేస్తామని చెప్పారు, వారసత్వ రాజకీయాల్ని ఖచ్చితంగా అణగదొక్కుతామని చెప్పారు. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అంటే అణుశక్తి కేంద్రాలు ఉన్నాయా, అణుబాంబు తయారీకి సంబంధించినటువంటి యురేనియం నిక్షేపాలు ఉన్నాయా అంటే అంత అవసరం, అంటే అంత సామర్థ్యం మాత్రం లేవు, అట్లాంటి పరిస్థితి మాత్రం లేదంటూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా సీరియస్గా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు లేవంటూ కూడా, ఐఏఈ అణు సంపత్తికి సంబంధించినటువంటి ఆధారాలు లేవంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే ఇంటర్నేషనల్ అణుశక్తికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఇప్పటికే డిక్లేర్ చేయడం జరిగింది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలు ప్రమాదమే, కానీ యురేనియం నిల్వలు ఉన్నాయి తప్ప అణుబాంబులు లేవని మాత్రం చెప్పడం జరిగింది. సో ఆ చెప్పినటువంటి క్రమంలో ఇరాన్ కూడా ఇంకా దీన్ని తీవ్రంగానే తీసుకుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలతోటి తమ దగ్గర అణుబాంబులు లేవు, అయినా దాడి చేస్తున్నారు, ఉన్నాయన్నటువంటి అపోహతో దాడి చేస్తున్నారన్నది ఇరాన్ చేస్తున్నటువంటి కామెంట్. మోర్ ఓవర్ గతంలోనే 2025 జూన్ జూలై ఆ సమయంలోనే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు 70% అణుస్థావరాలను మేము ధ్వంసం చేశామని మాట్లాడితే, ఇక 30% అసలు ఎంత ఉంటుంది, ఏముంది, సో ఇది ఖచ్చితంగా పగా ప్రతీకారాల నేపథ్యంలో జరిగినటువంటి దాడి అన్నది ఈరోజు ప్రపంచంలో ఇంకొక వర్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ ఏదేమైనా కానీ అటు పెంటగాన్ కూడా ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేసింది. అంటే ఇరాన్ దగ్గర ఇంకా 10 రోజులకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తే ఉంటుంది, సో ఈ విషయంలో ఇంకా 10 రోజుల తర్వాత నిలిచినటువంటి అవకాశం లేదు, కానీ రేపొద్దున ఇంకా సీరియస్ యుద్ధంలోకి దిగితే భారీగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నది కూడా అటు పెంటగాన్ చేస్తున్నటువంటి కామెంట్. సో ఓవరాల్గా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఇరాన్ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది, ఏమిటి, ఇదంతా కూడా ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. సో ఇది మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే హర్మూజ్ జలసంధి పైన మాకు పూర్తిగా నియంత్రణ ఉందంటూ కూడా ఇరాన్ సైన్యం ఇప్పటికీ ఒక ప్రకటన చేస్తోంది. ఏదైతే చమురు కానీ గ్యాస్ సరఫరాలకి కీలకంగా ఉన్నటువంటి హర్మూజ్ జలసంధిని పూర్తిగా కూడా మేము నిర్మూలించేసాం, అది మా కనుసన్నల్లోనే ఉంది, మా ఆధీనంలో ఉందంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది ఈరోజు ఉదయం చేసినటువంటి ప్రకటన. సో ఈ ప్రకటన కూడా ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే విధంగా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోరోవర్ ఇక్కడటువంటి పరిస్థితుల్లో ఇరాన్కు సంబంధించి ఇంకా ఆయుధాలు ఎన్ని రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ దగ్గర కేవలం 10 రోజులకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి మాత్రమే ఉంది. 10 రోజుల తర్వాత ఇరాన్ ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోందంటే, ఇరాన్ రష్యా నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. అదే జరిగితే కనుక ఒకవేళ రష్యా కనుక సపోర్ట్ ఇస్తే ఈ యుద్ధం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. బట్ ఏదేమైనా కానీ ఈ యుద్ధం చాలా తీవ్రంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీ స్థానంలో మరొక సుప్రీంని ఇంకొక 4 రోజుల్లో మోర్ ఓవర్ 4-5 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో ఇదే 4 రోజుల్లో ఇప్పటికే 300 ఇరాన్ క్షిపణి లాంచర్లు కూడా ధ్వంసమైనాయి. ఏదైతే ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులు ఉన్నాయో వాటన్నింటి కూడా ధ్వంసం చేసినామంటూ కూడా అటు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రకటన. బట్ ఏదేమైనా కానీ ఇటు 2 అంశాలు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తోంది, సుప్రీం లీడర్ని ఎప్పుడు ప్రకటిస్తారు. సో ఖమేనీ అంత్యక్రియల తర్వాత సుప్రీం లీడర్ను ఇరాన్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో కోమ్లో ఉన్నటువంటి ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళంతా కూడా అసెంబ్లీ సుప్రీం లీడర్ని ఎన్నుకోవడానికి ఓటు వేసింది, ఆల్రెడీ ఎన్నిక కూడా జరిగిపోయింది అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే ఎన్నిక జరిగిన తర్వాత రహస్య పద్ధతిలో ఎన్నిక చేసి ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు. బట్ ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో, సౌదీ అరేబియా కంట్రీస్ ఉన్నాయో, అటు ఇజ్రాయెల్కు ఇటు అమెరికాకి మద్దతు ఇచ్చేటువంటి కంట్రీస్ ఉన్నాయో, సో వాటిని బలహీనపరుస్తూ ఇరాన్ ముందుకెళ్ళడానికి మాత్రం ప్రస్తుతానికైతే అడుగులు కనిపిస్తోంది. బట్ చూడాలి, ఈ ఖమేనీ కొడుకు ముజ్తబానే నెక్స్ట్ సుప్రీం లీడర్ కాబోతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ యుద్ధం ఇంకా తీవ్రంగా పెరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.